ఇంకో విషయం చెప్పాలి, పల్లవి ప్రశాంత్ అయితే రావట్లేదు హౌస్ కి. ఇట్స్ అబ్సల్యూట్లీ 100% ఫేక్ న్యూస్. ఎందుకు అనంటే, హలో అందరికి, ముందుగా మన వీడియోని లైక్, షేర్ అండ్ ఇట్స్ తన అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ఎపిసోడ్ ఆఫ్ అగ్ని పరీక్ష 15 గ్రాండ్ ఫినాలే పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాము. అండ్ ఇవాళ ఎపిసోడ్ కూడా కొంచెం స్మూత్ గా నడిచింది. నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు, లాస్ట్ ఎపిసోడ్ అన్న ఫీలే రాలేదు. అండ్ ఇది గ్రాండ్ ఫినాలేనా అని నాకు అనిపించింది. అండ్ నిన్నైనా కొంచెం బెటర్ అన్న ఫీలింగ్. బట్ ఏంటంటే ఈ రోజు ఇంట్రొడక్షన్ కూడా నార్మల్ గా ఉంది. నిన్న కంటిన్యూషన్ టాస్క్ అయితే ఈ రోజు పెట్టారు. అది గ్రీన్ బాల్, పింక్ బాల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ బాల్స్ ని దాంట్లో పోల్స్ లో వేయడంలో దాంట్లో వచ్చేసి హరీష్ గారు అయితే గెలిచారు. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ గెలిచిన తర్వాత ఆయన దివ్య నిఖిత ఉంది కదా, ఆమె రాజ్యాన్ని ఈయన అయితే తీసేసుకున్నాడు అనమాట. ఇంకా టోటల్ ఈయనదే. అండ్ నెక్స్ట్ ఈయన బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు, కానీ జడ్జెస్ సోల్జర్ ని సెలెక్ట్ చేశారు. ఈయన బ్రేక్ తీసుకున్నాడు. గ్యాప్ లో సోల్జర్ ని సెలెక్ట్ చేసుకుంటే సోల్జర్ వచ్చేసి నేను హరీష్ గారితోనే పోటీ పడతానని చెప్పేసి ఆయన అయితే లాక్కొని వచ్చాడు. అండ్ వీళ్ళిద్దరికి అయితే బాటిల్ ఫ్లిప్ చేస్తారు కదా, ఇలా వేస్తాం కదా, మనం ఆడుకుంటూ ఉంటాం కదా నార్మల్ గా, ఆ గేమే పెట్టారు వీళ్ళకి. అది ఎవరు బాగా ఫ్లిప్ చేస్తూ పక్కన వాళ్ళకి బాక్స్ పెట్టి అందులో స్క్వేర్స్ ని పెట్టడము. ఆ స్క్వేర్స్ ఒకసారి ఫ్లిప్ కరెక్ట్ గా పడిందంటే బాటిల్, వాళ్ళు ఆ స్క్వేర్ ని కిందకి జరపొచ్చు. అలాగైతే వాళ్ళు అక్కడ ప్లేస్ చేశారు గేమ్ సెటప్ అయితే. నాకు కొంచెం యావరేజ్ అనిపించింది. అంత ఒక అగ్ని పరీక్షలో పెట్టే అంత గేమా అని అయితే నాకు అనిపించలేదు. సో ఆ ఛాలెంజ్ లో అయితే ఫాస్ట్ గా సోల్జర్ అయితే గెలిచేశాడు. అతను ఇంత స్పీడ్ గా ఇంత ఫాస్ట్ గా ఆడిన ఫస్ట్ గేమ్ ఇది. అండ్ అగ్ని పరీక్షలోనే ఫాస్ట్ గా అయిపోయిన గేమ్ కూడా అదే. అండ్ నెక్స్ట్ ఆయన అయితే అనూషాని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా హరీష్ గారిని ఆయన ఓడిచ్చేశారు. ఆయన రాజ్యం మొత్తం ఈయన తీసేసుకున్నాడు. ఈయన తీసేసుకున్న తర్వాత ఇంకా 3 సైజెస్ ఆఫ్ నీడిల్స్ పెట్టి అనుషాకి ప్లస్ ఏంటంటే ఈయన సోల్జర్ కి వీళ్ళిద్దరికి కలిసి ఈ టాస్క్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా సింపుల్ టాస్క్, చాలా సిల్లీ టాస్క్ అని నాకు అనిపించింది. ఆ సూదులు పెట్టేసి వాళ్ళకి దారాలు గుచ్చడము, సైజెస్ పెట్టారు. 3 సైజెస్ ఆఫ్ సూదులను అయితే పెట్టారు వాళ్ళ నీడిల్స్ ని. ఎవరైతే అందులో దారాల్లో కరెక్ట్ గా ఆ దారాలు అయితే ఎవరైతే దాంట్లో దోపేస్తారో నీట్ గా అది క్లియర్ గా చూపించాలి వీళ్ళకి, జడ్జెస్ కి. ఇట్లా మేము తీసాము క్లియర్ గా అని చెప్పేసి చూపించాలి. అది ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళు విన్నర్ అని అయితే చెప్పారు. ఆ గేమ్ సోల్జర్ అయితే విన్ అయిపోయాడు. అండ్ అనుష అవుట్ ఆఫ్ ద గేమ్. ఆ అమ్మాయి రాజ్యాన్ని ఈయన సొంతం చేసుకున్నాడు. నౌ ఆ వర్తి అన్వర్తి అనేది ఉంది కదా, దాన్ని అయితే వీళ్ళు కంటిన్యూ చేశారు. అండ్ ప్రియా వచ్చింది, ఆయన వర్తి అని చెప్పుకునింది. అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయి శ్రేయ అయితే అన్వర్తి అని చెప్పేసి చెప్పింది అనమాట. యాక్చువల్లీ శ్రేయకి చెప్పింది ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్. అండ్ అంటే గేమ్ ఇక్కడ అంటే గైడెన్స్ ఉంది కాబట్టి ఓకే. కాకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఎవరు అమ్మాయికి గైడెన్స్ ఇస్తారు, ఇది మంచి ఇది చెడు, ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి. ఇక్కడైతే మనందరం ఉన్నాము, అక్కడ ఎవరి గేమ్ వాళ్ళది ఇండివిజువల్ కదా, దాన్ని అమ్మాయి ఫేస్ చేయలేదు. 19 ఇయర్సే కదా అని చెప్పేసి ఇలా అయితే అమ్మాయి చెప్పింది. కాబట్టి తను అక్కడ హ్యాండిల్ చేయలేదేమో అని నేను అన్వర్తి అని అనుకుంటున్నాను. మేబీ ఇప్పటికి కాదు, నెక్స్ట్ టైం కి అమ్మాయి వర్తి ఏమో అని నాకు అనిపిస్తుంది అయితే తను చెప్పింది. ఇంకా శ్రేయ తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చేసుకునింది. అండ్ నెక్స్ట్ దివ్య వచ్చి నేను వర్తి అది ఇదని ఇంకా అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ అమ్మాయి ఇచ్చుకొని హరీష్ గారు అయితే అన్వర్తి అని చెప్పింది. అండ్ ఇక్కడ టాస్క్లు అండ్ మిగతావన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఇక్కడ ఈ షో కోసం అయితే మీ పర్సనాలిటీని, మీ బిహేవియర్ ని మార్చుకొని మరీ వచ్చారు, ఇది మీ ఒరిజినాలిటీ కాదు అని అనుకుంటున్నాను అని చెప్పేసి దివ్య అయితే ఆయనకి మొహం మీదే చెప్పేసింది. కానీ ఆయన గట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అండ్ ఎవరు ఇక్కడ స్క్రిప్ట్ రాసుకొని రారు కదమ్మా, సిచ్యువేషన్ కి తగ్గట్టు వెళ్ళాలి మనము అని చెప్పేసి ఆయన కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చాడు. నేనేం ఫేక్ కాదు, నా ఒరిజినాలిటీ నేను చూపించుకుంటున్నాను అని చెప్పేసి అయితే పాయింట్స్ మాట్లాడాడు. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరు అయిపోయింది. అండ్ నెక్స్ట్ అనుష వచ్చి నేను వెళ్తాను, నాకు నేను వర్తి అది ఇది అని చెప్పేసి అమ్మాయి మాట్లాడుకొని ఇంకా మళ్ళీ డెమాన్ పవన్ ని పిలిచి అన్వర్తి అని చెప్పింది. డెమాన్ పవన్ అన్వర్తి ఎందుకు అని అడిగితే గేమ్ ఫార్మేట్ అసలు ఆ అబ్బాయికి అసలు అర్థమే కావట్లేదు. జడ్జెస్ చెప్తున్నా కూడా అతను అస్సలు వినకుండా గేమ్ రావాలి, గేమ్ గెలవాలి, గేమ్ అర్థం అవ్వాలి అని అంటే అది ఎలా అవుతుంది. సో తను అక్కడ బిగ్ బాస్ హౌస్ కి వర్తి కాదు అని అనిపించింది అని చెప్పేసి అమ్మాయి అయితే చెప్పి మెడల్ అయితే వేసేసింది. ఇంకా గట్టిగా 2 మెంబర్స్ గనక నీతో గొడవ పడితే నువ్వు డ్రాప్ అయిపోతావు, నువ్వు గట్టిగా వాయిస్ రేస్ చేయవు అని చెప్పేసి అయితే డెమాన్ పవన్ కి చెప్పింది. ఇంకా అక్కడ కూడా అతను ఏమి పెద్దగా మాట్లాడలేదు. నా సిచ్యువేషన్ వస్తే నేను మాట్లాడతాను అని చెప్పేసి చెప్పాడు. అతను పెద్దగా ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా వెళ్ళిపోయాడు. మేబీ అతను అక్కడ కూడా కొద్దిగా లో అయ్యాడేమో అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ శ్రీజ వచ్చి నేను వర్తి, నేను ఇట్లా దమ్ము శ్రీజ అని చెప్పేసి నన్ను అందరూ ఇట్లా పొగుడుతున్నారు, ఎవరైతే నేను వేస్ట్ అన్నారో వాళ్ళే ఈ రోజు నన్ను హక్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాట్లాడింది. ఓకే, నిజంగా వర్తి అని అయితే మనందరికి తెలుసు, శ్రీజ హౌస్ లోకి వెళ్తే రచ్చ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అన్వర్తి వచ్చేసి శ్రేయ అని చెప్పి అమ్మాయి కూడా సేమ్ కొద్దిగా అదే చెప్పింది. ప్రియా చెప్పినట్టే 19 ఇయర్స్ కే షీ స్ట్రాంగ్, బట్ ఇంకా కొద్దిగా మెచ్యూరిటీ కావాలి అని అయితే చెప్పింది. అండ్ అలాగే అమ్మాయి స్ట్రాంగ్ కదా, అయినా సరే ఏంటంటే ఈ ఏజ్ కి ఆ అమ్మాయి లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఫేస్ చేయలేదు. అంటే ఎంత ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నా కూడా హౌస్ లో వేరేలా ఉంటది, ఇక్కడ వేరేలా ఉంటది కాబట్టి ఆ అమ్మాయి అంత హ్యాండిల్ చేయలేదేమో అని చెప్పేసి నేను అన్వర్తి అని చెప్తున్నాను అయితే అమ్మాయి శ్రీజ అయితే చెప్పింది శ్రేయాకి. అండ్ నెక్స్ట్ ఆ అమ్మాయి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయింది. ఈ గేమ్ అయితే ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీళ్ళైతే మహాపరీక్షని కంటిన్యూ చేశారు.
ఆ మహాపరీక్షలో అయితే మాత్రము అనూష అవుట్ అయిపోయింది కదా సోల్జర్ తో ఆడేసి. ఇంకా అక్కడ ఏంటంటే ఇప్పుడు సోల్జర్ కల్కి నచ్చి సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ అనూష రాజ్యాన్ని మొత్తాన్ని సోల్జర్ అయితే ఆక్రమించేసుకున్నాడు. అండ్ నీట్ గానే జరిగింది. ఇదేదో కొద్దిగా వెరైటీ కాన్సెప్ట్ అని నాకు అనిపించింది కానీ మొత్తం సుత్తి సోది మాత్రమే ఉంది. ఇక్కడ ఏం పెద్ద మ్యాటరే లేదు. దీని గురించి అంతగా వివరంగా చెప్పుకోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి అయితే నా ఫీలింగ్. కానీ ఏంటంటే కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇట్లా ఎవరి రాజ్యాల్ని వాళ్ళందరూ ఆక్రమించేసుకొని గేమ్ అయితే కొంచెం పర్వాలేదు బాగానే నడిచింది అనుకున్న టైంలోనే ఇంకా మధ్యలో ఈయన సత్యదేవ్ గారు అయితే గెస్ట్ గా వచ్చారు. నేను పెద్ద లాగ్ చేయదలుచుకోలేదు. సో ఎపిసోడ్ చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ సత్యదేవ్ గారు అయితే వచ్చి ఆయన రావ్ బహదూర్ అని ఆయన మూవీ వస్తుంది కదా ఆ టీజర్ ని ప్లే చేశారు. అండ్ అలాగే ఆయన ప్రమోషన్ కోసం వచ్చాడు. అండ్ నెక్స్ట్ అదొక ఇన్స్పిరేషన్ మోటివేషన్ అని చెప్పేసి అయితే ఆయన పిలిచాము అని అయితే శ్రీముఖి చెప్పింది. అండ్ అలాగే ఇంకా అక్కడ ఉన్న టాప్ 30 కూడా బూస్టింగ్ ఇచ్చారు. మీరు కామనర్స్ కదా బాగా ఆడాలి, వెళ్ళి మీ కామనర్స్ మీలో ఒకరు గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పి మంచి మాట చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరూ అలా ఆ రాజ్యాల గేమ్ లో అయితే ముందుకు సాగుతూ వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు గెలుచుకోవడము, ఓడడము, వాళ్ళ రాజ్యాల్ని వాళ్ళు సొంతం చేసుకోవడము ఇదంతా నీట్ గా అయిపోయింది. ఇంకా లాస్ట్ కి ఇందులో గెలిచింది వచ్చేసి మనీష్ మర్యాద అయితే ఈ రాజ్యం గేమ్ లో అయితే గెలిచాడు. అండ్ నెక్స్ట్ శ్రీజ అయితే ఈ గేమ్ లో అయితే చాలా బాగా ఆడింది. సో ఎపిసోడ్ చూసారంటే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోయింది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. మొత్తం ఇంకా అయిపోయింది కదా, అగ్ని పరీక్ష అయిపోయింది ఎపిసోడ్ ఆఫ్ 15 కాబట్టి అగ్ని పరీక్ష అయిపోయింది. 15 days అసలు ఎలా గడిచాయో నాకు అర్థం కాలేదు. అండ్ మనకి ఎలా అనిపించాలంటే చూస్తుంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టయినా అనిపించాలి, లేదంటే అమ్మయ్య అయిపోయిందిలే అని అనిపించాలి. నాకైతే రెండు అనిపించలేదు. అసలు ఏం జరిగింది ఇక్కడ అని అనిపించింది అంతే. దీనికి ఒక షో పెట్టి ఇంత చేయడం అన్నది నాకు టైం వేస్ట్ అని అయితే అనిపించింది. మేబీ చూద్దాం బెటర్ లక్ ఎవరు ఆ టాప్ 13 నుంచి ఎవరు 5 members అయినా వెళ్ళొచ్చు, 6 members అయినా వెళ్ళొచ్చు అన్న అప్డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు కామనర్స్ లో. ఆల్రెడీ నేను పేర్లు అయితే ఇంకా మెన్షన్ చేయలేదు కానీ దానిపైన నేను నెక్స్ట్ ఇంకో వీడియో కూడా తీస్తాను. అండ్ ఈ గేమ్ ప్లే మొత్తం ఎపిసోడ్ లో ఈ గేమ్ ప్లే మొత్తం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ సోల్జర్ అయితే ఎమోషనల్ అయిపోయాడు. దానికంటే ముందు ఇంకో విషయం, మనీష్ మర్యాద అయితే ఓట్ అపీల్ చేసుకున్నాడు. అండ్ ఈ రోజు చాలా హ్యాపీ అయిపోయాడు పాపం. అతను స్టార్ ప్లేయర్ అయిపోయాడు. సో స్టార్ కూడా పెట్టేశారు అతనికి. నీట్ గా ఆడాడు ఈ రోజు. నాకైతే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈ లాస్ట్ 3-4 ఎపిసోడ్ అనుకుంటా మేబీ మనీష్ మర్యాద చాలా బాగా ఆడి స్టార్ పెట్టించుకున్నాడు. ఎల్లో కార్డ్ ఇచ్చిన అతనికి స్వయంగా వచ్చి వాళ్ళే స్టార్ పెట్టి నీట్ గా బాగా ఆడావు అది ఇది అని చెప్పేసి. ఇంకా అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు హింట్లు ఇస్తున్నారు, మనీష్ మర్యాద హౌస్ లోకి వెళ్తున్నాడు అన్న ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని హింట్ ఇస్తున్నారు నాకు అనిపించింది. అండ్ ఈ రోజు మొత్తంలో అయితే నాగాని ఎవరు పట్టించుకోలేదు, అది కూడా నాకు అనిపించింది. మీరు అబ్జర్వ్ చేశారు లేదో కానీ నాగా అసలు ఉన్నాడా లేడా అని అయితే నాకు అనిపించింది. కనీసం ఎక్కడ టాస్క్ లేదు, కనీసం ఎక్కడ ఇన్వాల్వ్మెంటే లేదు ఈ రోజు నాగా దగ్గర. అసలు నాగప్రశాంత్ అన్న పదమే అక్కడ ఎవరి నోట్లో నుంచి రాలేదు, ఏం లేదు. టాస్క్లు జరిగినంత వరకే జరిగినాయి. ఇంకా లాస్ట్ లో ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా అట్లా కనిపించాడు మెరుపు తీగలాగా, అంతే. అక్కడ ఇంకేం లేదు. ఇంకా ఓట్ల మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఇంకా దీని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. సో ఏంటంటే లాస్ట్ ఇప్పుడు వీళ్ళు అయిపోయింది కదా, ఇంకా మిమ్మల్ని మేము నెక్స్ట్ స్టేజ్ పైన చూడబోతున్నాము. మీరు ఎవరు వెళ్ళినా కూడా మిగతా వాళ్ళు వెళ్ళని వాళ్ళు మీ కాన్ఫిడెన్స్ ని కోల్పోవద్దు అని చెప్పేసి అయితే జడ్జెస్ వాళ్ళకి ధైర్యం చెప్పారు. అంతా నీట్ గా చెప్పారు. మేమందరం కూడా కామనర్సే, అంత స్టేజ్ నుంచి ఇంత స్టేజ్ కి వచ్చాము, మీరు కూడా అలాగే కష్టపడి మాకంటే పై స్టేజ్ కి వెళ్ళాలని చెప్పేసి మేము నిజంగా కోరుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెయిన్ గా మన సోల్జర్ అయితే చాలా ఏడ్చేశాడు పాపము, చాలా ఎమోషనల్ అయిపోయాడు. మేబీ వాళ్ళు ఈ 15 days గా వాళ్ళకి ఉన్న బాండ్ అలా కుదిరిపోయింది పాపం, ఇంకా అయిపోయింది అన్నప్పటికీ ఇంకా అంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ తోడు ఇప్పుడు సోల్జర్ వెళ్తాడో లేదో హౌస్ లోకి తెలియదు. ఒకవేళ సోల్జర్ వెళ్తే నాతో పాటు ఎవరు వస్తారో అతనికి తెలియదు, అసలు ఎవరు వెళ్తున్నారు ఏంటి ఎవ్వరికి తెలియదు. మొత్తం హైట్ లో ఉంది. డైరెక్ట్ మనం వాళ్ళని చూడబోయేది స్టేజ్ పైన. కానీ నేను మీకు చెప్పేస్తాను కదా ఎవరు వెళ్తున్నారు అన్నది, అది కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అది 99% చెప్తాను నేను, అది కన్ఫర్మ్ పెట్టుకొని మళ్ళీ తిట్టుకోకండి చెప్తున్నా. నువ్వు చెప్పావు వాళ్ళు వెళ్ళలేదు అని అనుకోవద్దు. నేను జస్ట్ 99% నా ప్రెడిక్షన్ లాస్ట్ టైం చెప్పాను, దాంట్లో మీరు నాకు కామెంట్ చెయ్యండి ఎవరు ఏంటి అన్నది. నేను అనుకున్న చెప్పా. అండ్ అసలు వెళ్ళేది ఎవరు ఏంటి అన్నది మాత్రం చెప్తాను. ఇందులో ఒక చిన్న మాట నేను రివీల్ చేస్తాను. శ్రీతేజ ఉన్నాడు కదా, అతన్ని టాప్ 15 లోకి వెళ్ళనివ్వకుండా వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ చేస్తారు కదా, శ్రీతేజ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కామన్ మ్యాన్ గా. ఇదైతే 100% కన్ఫర్మ్ పక్కా న్యూస్ ఇది, ఓకేనా. వైల్డ్ కార్డు డైరెక్ట్ మళ్ళీ రేపు గ్రాండ్ లాంచ్ లో శ్రీతేజ కనిపించబోతున్నాను, తిట్టుకోకండి, మళ్ళీ చెప్తున్నా సరిగ్గినండి. వైల్డ్ కార్డు ఓకేనా. ఆ తర్వాత శ్రీతేజతో పాటు ఎవరు ఎంటర్ అవుతున్నారో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు
అసలు ఫస్ట్ అయితే టాప్ 5 ని సెలెక్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడేమో 6 మెంబర్స్ వెళ్తున్నారని టాక్. ఒకవేళ 5 వెళ్తారా 6 వెళ్తారా తెలియదు కానీ ఎవరు వెళ్ళినా కూడా 99% కన్ఫర్మ్డ్ నేమ్స్ అయితే నేను బయటకు పెడతాను. అండ్ 1% అక్కడ తారుమారయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో మాత్రం అస్సలు నన్ను బ్లేమ్ చేయకండి ప్లీజ్. అండ్ ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరు వెళ్తారన్న టెన్షన్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు వీళ్ళకి అసలైన టెన్షన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి తెలియదు కదా వీళ్ళకి ఎవరు వెళ్తున్నారు హౌస్ కి అని చెప్పేసి. సో అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఇదంతా సుత్తి అంతా కొట్టిపడేయండి. 15 రోజులు మనం కాదనుకొని బిగ్ బాస్ టీమ్ కి ఇచ్చేసామని అనుకోండి. అక్కడ ఏం కాలేదు, ఏం అవ్వలేదు, అసలు మనం ఏం చూడలేదు, కళ్ళకు గంటలు వేసుకొని కూర్చున్నాం అంతే. జస్ట్ కాకపోతే ఏంటంటే పరిచయస్తులు అయ్యారు మనకు కూడా కంటెస్టెంట్స్ కాబట్టి అలా 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 ఓట్లు గుద్దేసేయండి అయిపోద్ది. అది కూడా గేమ్ చూసారు కదా, ఆ గేమ్ చూసి ఓట్లు కుద్దండి. ఎందుకనంటే కామనర్స్ మనలో ఒకరు కదా, వాళ్ళకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. సో ఏంటంటే మనం మంచిగా వాళ్ళ గేమ్ ని చూసి మనం ఓటేసి బెస్ట్ ని హౌస్ లోకి పంపిద్దాము. ఓకేనా, మనం అంతా సపోర్ట్ ఇది. డోంట్ మిస్, అందరికి సపోర్ట్ చేయండి. ఎవరెవరు మీకు నచ్చిన ప్లేయర్స్ కాకుండా మెచ్చిన ప్లేయర్స్ కి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అబ్బాయి నచ్చాడు అని ఓట్ వేయద్దు. వాళ్ళ గేమ్ ప్లే, వాళ్ళ స్ట్రాటజీస్ అండ్ వాళ్ళ ఎవ్రీథింగ్ చూసి మీరు ఓట్ వేయండి. అప్పుడే దే డిజర్వ్స్ ద ట్రోఫీ ఆల్సో. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళ టెన్షన్ ని అలాగే ఉంచుదాము. వీళ్ళ టెన్షన్ ని మన టెన్షన్ గా తీసుకొని, ఐ మీన్ మీ టెన్షన్ గా తీసుకొని వెయిట్ చేయండి. ఎవరెవరు వెళ్ళబోతున్నారు త్వరలో వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇంకో విషయం చెప్పాలి, పల్లవి ప్రశాంత్ అయితే రావట్లేదు హౌస్ కి. ఇట్స్ అబ్సల్యూట్లీ 100% ఫేక్ న్యూస్. ఎందుకు అని అంటే నాకు కూడా తెలియదు రీజన్స్, కానీ వాళ్ళు ఐ మీన్ ఫైమా పల్లవి ప్రశాంత్ ఇద్దరు వాళ్ళ దగ్గర మేబీ ఇన్విటేషన్స్ వెళ్ళుండొచ్చు మేబీ. కాకపోతే ఫైమా ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయిపోయింది అండ్ మంచి రెస్పాన్స్ అండ్ బాగా అమ్మాయి ఐ మీన్ ఆపర్చునిటీస్ రావడం కానివ్వండి, ఎవ్రీథింగ్ అంతా నీట్ గానే అమ్మాయి ఏమంటారు అమ్మాయి నీట్ గా సెటిల్ అయిపోయిందని అనుకోవచ్చు హౌస్ నుంచి వచ్చిన తర్వాత. విన్ అవ్వకపోవడం పక్కన పెట్టేస్తే 1 వీక్ ఉన్నా కూడా మన చక్రం తిరిగిపోద్ది బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పేసి నేను నమ్ముతాను. క్యారెక్టర్ ఇదంతా తొక్కదులంతా పక్కన పెట్టేస్తే అందరూ అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటే అసహించుకునే వాళ్ళు లక్షలాది మంది ఉంటారు. వాళ్ళందరినీ పట్టించుకుంటూ పోతే పైకి రాలేం అన్న ఎగ్జాంపుల్ తోనే అన్న కాన్సెప్ట్ తోనే ఫైమా అయితే తన 100% హౌస్ లో ఇచ్చేసి ఆ అమ్మాయి అయితే బయటకు వచ్చేసింది ఎలిమినేట్ అయిపోయి. అండ్ నెక్స్ట్ పల్లె ప్రశాంత్ అయితే విన్ అయ్యేసాడు. ఇంకా వీళ్ళిద్దరు ఏంటంటే ఎందుకు వచ్చిన ఇమేజ్ ని పాడు చేసుకోవడం అని చెప్పేసి మేబీ ఇన్విటేషన్ రిజెక్ట్ కూడా చేస్తుండొచ్చు, లేదా ఒకవేళ ఇన్విటేషన్ వాళ్ళ దాకా పోకుండానే ఉండుండొచ్చు. మేబీ జనాల్ని కొద్దిగా కొంచెం అంటే చెప్పాను కదా, కొద్దిగా వాళ్ళని ఉత్సాహపరుద్దాము, అబ్బో పల్లవి ప్రశాంత్ వస్తున్నాడంట అని వాళ్ళు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోయేటట్టు కొద్దిగా జనాల్ని లేపుదామని చెప్పేసి ఆ న్యూస్ ని రిలీజ్ చేసినట్టున్నారు. బట్ ఇట్స్ ఫేక్ న్యూస్, నమ్మకండి. పల్లవి ప్రశాంత్ అయితే రావట్లేదు అండ్ ఫైమా కూడా రావట్లేదు. అండ్ ఇక్కడతో ఈ ఫేక్ న్యూస్లు రియల్ న్యూస్లు అన్ని అయిపోయినాయి. కానీ 100% కాకుండా 99% వచ్చే కామనర్స్ లిస్ట్ అయితే రేపు నేను మీకు మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. రేపు వస్తుంది ఆ వీడియో. అండ్ అక్కడ సెలబ్రిటీస్ లిస్ట్ కూడా నేను రివీల్ చేస్తాను. నాకు తెలియదు, నేను చెప్పే లిస్ట్ లో నేమ్స్ అయితే పక్కా 99% 100% నేను చెప్పను. కానీ వాళ్ళల్లో గ్రాండ్ లాంచ్ ఐ మీన్ గ్రాండ్ లాంచ్ 1 లో ఎంతమంది వస్తారు, గ్రాండ్ లాంచ్ 2.0 లో ఎంతమంది వస్తారు నాకు తెలియదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి అండ్ నార్మల్ లాంచ్ లో వెళ్లే వాళ్ళు ఉన్నారు. మేబీ ఒకవేళ నేను చదివే లిస్ట్ లో వాళ్ళు లాంచ్ మీద లాంచ్ స్టేజ్ పైన కనిపించకపోతే నన్ను మాత్రం తిట్టుకోవద్దు ప్లీజ్. అస్సలు నన్ను బ్లేమ్ చేయకండి. ఎందుకనంటే టీమ్ ని నేను రన్ చేయట్లేదు, అక్కడ ఎడిటింగ్ అక్కడ వాళ్ళ పేపర్లన్నీ నా చేతిలో ఉండవు కదా, జస్ట్ నా దాకా వచ్చి మీతో షేర్ చేసుకుంటాను అంతే. అండ్ నేను ఇంకొక టూ నేమ్స్ అయితే రివీల్ చేస్తాను. ఎందుకనంటే ఇది 100% కన్ఫర్మ్ అన్నట్టు బయట ఉంది, కానీ నేనైతే 100% అని నమ్మను. 99% నా మీద ఆశలు పెట్టుకోండి, 1% ఇంకా వాళ్ళ మీద ఆశలు పెట్టుకోండి, వాళ్ళని తిట్టుకోండి, నాకు అనవసరం. అంటే శ్రీతేజ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు కామనర్ గా అని చెప్పేసి అయితే న్యూస్. అండ్ నెక్స్ట్ ఇది 100%, ఇది మాత్రం శ్రీతేజ మాత్రం 100% వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్తున్నాడు 2.0 లో కామనర్స్ సైడ్. అండ్ నెక్స్ట్ అలేఖ్య జిటి పికిల్స్ అమ్మాయి ఉంది కదా రమ్య మోక్ష, ఆ అమ్మాయి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సెలబ్రిటీ లాగా వెళ్తుంది అని చెప్పేసి అయితే 99% న్యూస్. అది 100% కన్ఫర్మ్ కాదా అన్నది ఇంకా తెలియలేదు. అది మొత్తం నేను న్యూస్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ అలాగే సెలబ్రిటీస్ ఇంకా కామనర్స్ ఎవరెవరు ఎంతమంది వెళ్తున్నారు ఏంటి, సెలబ్రిటీస్ 10 మెంబర్స్ అంటున్నారు, కామనర్స్ అయితే 6 మెంబర్స్ అంటున్నారు. అసలు కన్ఫ్యూజింగ్ గా ఉంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ నేను ఫుల్ అప్డేట్స్ తో నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే నేను చాలా రైట్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.